సభకు నమస్కారం. ఈ వీడియోలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని నేను మీకు చెప్పబోతా ఉన్నాను. అదేంటంటే తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం కూడా మహానాడుని జరుపుకుంటూ ఉంటదన్నమాట. దాంట్లో పార్టీ ఏం చేయాలి, ఇంకా ఎలాంటి విజయాలు సాధించాలి, అలాగే ఎలా మనం ఇంకా జనాల్లోకి వెళ్ళాలి, ఇలాగా అన్ని విషయాల్ని చర్చించుకుంటూ ఉంటదన్నమాట. అలాగే ఆ మహానాడుకి వాళ్ళకి నచ్చిన ముఖ్యమైన అతిథులను పిలిచి సత్కరిస్తా ఉంటది. అయితే ఈసారి వాళ్ళు చాలా గ్రాండ్ గా గెలిచారు. 164 సీట్లతో గెలిచారు కాబట్టి ఈసారి మహానాడిని చాలా పెద్ద లెవెల్లో చేద్దాం అనుకుంటున్నారంట. దాంట్లో భాగంగానే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కలిసి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆహ్వానించాలని చెప్పి అనుకున్నారంట. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమి ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వస్తానంటలేదు, అలాగే వాళ్ళకి ఎదురు వస్తానంటలేదు, వాళ్ళకి సపోర్ట్ చేస్తానని చెప్తున్నారు. కాబట్టి ఇంకా ఆయన్ని మనం దూరం పెట్టడం కరెక్ట్ కాదు. ఆయన కూడా మనలో కలుపుకొని మనం కూడా పార్టీకి ఒక బలాన్ని తెచ్చుకుంటేనే ఫ్యూచర్ లో ఎలాగైనా సరే నిలబడిద్ది. అన్ని సార్లు మనం అనుకున్నట్టే జరగదు, ఒక్కోసారి తేడాలు కూడా పడొచ్చు. ముందు నుంచి ఎన్టీఆర్ ని మన వైపు ఉంచుకుంటేనే బాగుంటదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఈసారి మహానాడుకు పిలిచి ఆయన్ని శాంతింపజేసి ఆయన్ని కూడా పార్టీలో భాగం చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నారన్నమాట. నిజంగా ఇదే కనుక నిజం అయితే అసలు తెలుగుదేశం పార్టీకి ఫ్యూచర్ లో ఒక 30 ఏళ్ల వరకు తిరిగి ఉండదు. అలాగే ఆ పార్టీకి సంబంధించి నాయకత్వం కూడా చాలా బలంగా ఉంటది అనమాట. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి రేంజ్ మనకి బాగా తెలుసు. ఆయన స్పీచ్లు కూడా చాలా బాగా ఇస్తారు, జనాల్ని బాగా ఆకట్టుకోగలరు. అలాగే పార్టీ చేసిన మంచి పనులు, చేయబోయే కార్యక్రమాలు, పథకాలు అన్నింటినీ కూడా ప్రజల్లోకి చాలా సులభంగా తీసుకెళ్లగలరు అనమాట. అలాంటి ఆయన మళ్ళీ పార్టీలోకి దగ్గర అవుతున్నారంటే మాత్రం మామూలు విషయం కాదు. చూద్దాం మరి ఇది ఎలా జరిగిద్దో.